నువ్వు వార్తలు చూసినట్లయితే చైనా అంతా కూడా వరదలకు కొట్టుకెళ్ళిపోతుంది, వాహనాలు కొట్టుకెళ్ళిపోతున్నాయి, ప్రజలు కొట్టుకెళ్ళిపోతున్నారు. వారి ప్రాణాలు అరచేతుల్లో పట్టుకొని గుప్పెట్లో పట్టుకొని భయాందోళన చెందుతున్నారు. ఒక పక్కన జపాన్ చూసినట్లయితే శాస్త్రజ్ఞులు అన్నారంట కదా, జూలై 5వ తారీఖున ఈ జపాన్ అంతా అంతమైపోతుంది, భూకంపం వచ్చేస్తుంది. ఆఖరికి 2 వారాల క్రితమే 1000 సార్లు వచ్చింది భూకంపం. ఒకసారి 2 సార్లు కాదు, భూకంపాలు వచ్చింది, 1000 సార్లు వచ్చింది. ఆ దీవుల్లో ఏదో దీవుల్లో అంట అగ్ని పర్వతం పేలిపోయింది. ప్రజలు భయాందోళన, అనేక మంది చనిపోయారు. ఒక క్షణం ఆలోచించే, అందులో నిన్ను ఉంచినందుకు ఒక్క క్షణం ఆలోచించే. ఎంతగా నిన్ను కాపాడుతున్నాడంటే మన దేవుడు, కేవలం నమ్మి ఆయన రక్తము చేత కడగబడినందుకే, నీ తల్లిదండ్రులు ఆయన రక్తము చేత కడగబడినందుకే ఈరు నా బిడ్డలో నా కుటుంబం అని దేవుడు తన రెక్కల చాటున ఎంతగా కాపాడుతున్నాడో, ఆ కాపాడిన వ్యక్తికి నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉంటున్నావు, ఎంత కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో జీవించగలుగుతున్నావు ఆలోచించేయండి.